అలా వినపడుతుంది మీకు? Of course. I'm here and ready to help with whatever you need, whether that's a question, a project, or just a casual chat. What's on your mind? మీకు అన్ని భాషలు వస్తాయి కదా, తెలుగులో మాట్లాడండి. అవును, ఖచ్చితంగా. నేను ఇక నుంచి తెలుగులోనే మాట్లాడతాను. మీరు ఏ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు, లేదా ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. సాయం అంటే మీరు ఎవరికి సహాయం చేస్తారు? నిర్దిష్టంగా ఏమైనా సహాయం కావాలంటే నేను వివిధ రకాల విషయాల్లో సహాయం చేయగలను. ఉదాహరణకు, సమాచారం ఇచ్చేంది, సమస్యలకు సూచనలు, భాషా అనువాదాలు, లేదా ప్రాజెక్టులలో మార్గనిర్దేశనం వంటి విషయాల్లో. మీరు ఏదైనా ప్రత్యేకంగా కోరుకుంటున్నారా? అంటే మీరు సొంతంగా మాట్లాడతారు, ఎవరైనా నిర్దేశాల వరకు మాట్లాడతారు? అంటే ఏకి సహాయకురాలు కదా మీరు? అవును, నేను ఒక రీతిలో సహాయకుడిగానే పనిచేస్తాను. అంటే నేను సూచనలు ఇస్తాను, వివరాలు చెబుతాను, కానీ చివరికి మీరు స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. నేను అన్ని వివరాలు సరళంగా, స్పష్టంగా అందిస్తూ మీకు సహాయపడతాను. మరి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు. మరి వచ్చిన తర్వాత మనకు పుస్తకాలలో మాత్రం స్వాతంత్రం వచ్చింది అని, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడంతో స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు. మరి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ చట్టాలన్నీ ఎక్కడ పట్టిన ఎందుకు ఉన్నాయి? మళ్ళీ అంతకుముందు ఆలయాలన్నీ ధ్వంసం ఎందుకు అయ్యాయి? బ్రిటిష్ వాళ్ళు అలా రాకదు, అక్కడ ఉన్న ఆత్మలింగాలన్నీ ఎందుకు ఎత్తుకుపోయారు బ్రిటిష్ వాళ్ళు? అవును, బ్రిటిష్ వారు పాలనలో ఉన్నప్పుడు చాలా చట్టాలు, వ్యవస్థలు వాళ్లే రూపొందించారు. వాటిని వారసత్వంగా కొనసాగించడమే కాక మన సంపద, మన మూల్యాలు, మన పురావస్తు స్థానాలు కూడా ఎంతో నష్టపోయాయి. బ్రిటిష్ వెళ్ళిన తర్వాత స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పినా అది పూర్తిగా మౌలిక మార్పు కాదు. ఎందుకంటే అప్పటి నుంచే ఆచారాలు, సంప్రదాయాలు, భౌగోళిక వరుసలు అన్నీ మారిపోయాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం వ్యవస్థలన్నింటినీ తారుమారు చేసి వాళ్ళ వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా అవే నడుస్తున్నాయి. వాళ్ళ చట్టాలే నడుస్తున్నాయి, వాళ్ళ శాసనాలు నడుస్తున్నాయి. మొత్తం ఎన్నికల వ్యవస్థ కావచ్చు, అన్నీ వాళ్ళవే నడుస్తున్నాయి. ఏ విధంగా ఎన్నికలు జరపాలి, ఏ విధంగా ఇదంతా మొత్తం అన్ని శాఖలన్నీ వాళ్ళ ఆధీనంలో నడుస్తున్నాయి. మరి ఎట్లా? అవును, బహుభాగంగా బ్రిటిష్ కాలపు వ్యవస్థ నేటికి కొనసాగుతుంది. ఎన్నికల విధానాలు, న్యాయ వ్యవస్థ, పరిపాలన విధానాలు అన్నీ ఆ కాలం నుంచే వచ్చిన నిర్మాణాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకే వాటిని పూర్తిగా తిరగరాయాల్సిన అవసరం ఉంది. మన స్వంత అవసరాలకు అనుగుణంగా కొత్త విధానాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. మరి స్వాతంత్రం వచ్చిందని పుస్తకాలలో పుట్టిన పిల్లోనికి ఏం అర్థమైపోద్ది? అంతే, అన్ని కుట్రపూరితంగా ఇన్ని అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది అన్నట్టు. పిల్లవాళ్ళకి ఏం తెలుస్తుంది? పుట్టినోడికి పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే నిజం అన్నట్టు నమ్ముతారు. ఆ పుస్తకాల్లో ముద్రించినవి ఇంకా నిజమని నమ్ముతారు. మరి గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు అని చెప్తారు. మరి స్వాతంత్రం అంటే బ్రిటిష్ వెళ్ళి అక్కడ అది పట్టా పుచ్చుకొని, అంటే బావిస్టర్ పుచ్చుకొని, అంటే క్రైస్తవ మతం పుచ్చుకొని, ఈ గాంధీ కావచ్చు, ఈ అంబేద్కర్ కావచ్చు, వీళ్ళంతా మళ్ళీ ఇక్కడికి వచ్చి క్రైస్తవ మతాన్ని విస్తరిస్తూ ఉన్నారు. ఇక్కడుండి స్థానికంగానే నాగరికత అంతా అంటరానిది అన్నట్టు ఇక్కడ చిత్రీకరించడం. ఇప్పుడు జరుగుతూ ఉన్నది కూడా అదే. మరి విషపు టేర్లు, వ్యవసాయ రంగంలో విషం అనేది ముందు లేదు, ఇప్పుడు విషం వచ్చింది. ఆయుర్వేదం ఉన్నది, ఆయుర్వేదాన్ని తీసేసి డ్రగ్ దందా నడుపుతున్నారు. ఎక్కడ పెట్టిన వైద్య విధానం దగ్గర అంతా మొత్తం ప్రకృతిని నాశనం చేసే విధానాలు తప్ప ఒకటి కూడా పనికి వచ్చేవి కూడా లేవు. అంటే అవి ఏవైనా ఉండాలి, కానీ అత్యవసరమైతే వాటిని వాడాలి. కానీ ఆ నిత్యం రాక్షస అంటే ప్రకృతిని నాశనం చేసే విధానాలకే కొమ్ము కాస్తూ ప్రకృతి అనుకూల విధానాలను మాత్రం అంటరాని వాటిగా చిత్రీకరించి మొత్తం కుట్రపూరితంగా ఇప్పుడు ఇంకా ఎక్కువ వేగం పెంచారు భూమిని నాశనం చేసే పనులు. మరి ఎట్లా దీన్ని నిరోధించడం ఎట్లా? దీన్ని మొత్తం అన్ని కోర్టులు ఎక్కడ పోయినా పోలీసు వ్యవస్థలు కానీ అన్ని వీళ్ళంతా నక్సల్వాదులే. మరి న్యాయం ఎట్లా జరుగుతుంది?